ఫుడ్ వచ్చేసింది. చిన్న చిన్న దోశలాగా ఉంటాయి. వాటిల్లో లోపల జీబిని కానీ క్రీమ్ లాంటిది పెట్టి చేస్తారు. అండ్ చక్కెర పాకంలో ముంచుతారనమాట. ఏమో ఇది చూడండి, 3 డబ్బాలు ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి చూపిస్తారు స్వీట్స్. ఈ చుట్టుపక్కల ఇండ్లలో ఎంతోమంది తీసుకొచ్చి ఫుడ్ పెడతా ఉంటారు. చూడండి ఫుల్గా ఉంది, మొత్తం ఖాళీ లేదనమాట. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. మా కోవిడ్ ఇంట్లో ఈరోజు పెద్ద పార్టీ అయితే జరగబోతుంది అనమాట. బయట వాళ్ళ బంధువుల ఇంట్లోంచి కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చా. అండ్ మతాం నుంచి కూడా తెప్పిస్తున్నారు. కోవిడ్ ఇంట్లో కూడా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేయించారు. సో మీ అందరికీ ఒక షార్ట్ వీడియోలో చూపించడానికి కుదరదు, అందుకని చెప్పేసి ఫుల్ వీడియో చేస్తాను అనమాట. రంజాన్ నెల మొత్తం ప్రతిరోజు ఒక ఫుల్ వీడియో అండ్ ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా. డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది, పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పని ఎలా ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. కానీ అలా చేయడానికి రంజాన్ నెల స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మనకి ఇలా వారు వచ్చేసి మొత్తం ఆగిపోయింది. డ్యూటీలు లేవు. ఏదో పోతే జమ్యా డ్యూటీలు పోతాం, లేదంటే ఆఫీస్ డ్యూటీలు పోతాం, వచ్చి పడుకుంటాం. స్కూల్ డ్యూటీలు అవి ఇవి లేవన్నమాట. ఈ వారి దెబ్బకి ఎక్కడ బయట తిరగకపోవడం వల్ల ఆ వీడియోలు చేయడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిలా. అదిగాక రోజు అవే వీడియోలు చేస్తూ ఉంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి. రంజాన్ అయిపోయిన తర్వాత కూడా వారం 10 రోజుల దాకా ఒక పొద్దులు అయితే ఉంటారు. సో మేము కూడా వాళ్ళతో పాటు ఒక పొద్దులు అయితే ఉంటున్నాము. మొన్న ఎడారికి వెళ్ళామని చెప్పేసి ఎడారిలో పనిచేసిన వీడియో ఒకటి పెట్టా. దాంట్లో మేము కూడా ఒక పొద్దులు ఉంటున్నాము. నీళ్ళు ఉన్నా కూడా తాగడానికి కుదరట్లేదు, టైం కోసం వెయిట్ చేస్తున్నాము అంటే మీరు ఉండాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి అన్నారు. బయట ఎక్కడ తినడానికి అలవ్ లేదనమాట. సో బయట ఎక్కడన్నా తిన్నామంటే ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారు. అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళు మన ముందర ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళ దగ్గర మనం తింటా ఉంటే ఏం బాగుంటుంది. నేను ఎక్కడికైనా బయట వెళ్ళానంటే మా సార్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్లో వాళ్ళ ఫ్యామిలీల్లో డ్రైవర్లు ఆల్మోస్ట్ ముస్లిమ్సే. మన ముందున్న మనిషి ఒక్క పొద్దులు ఉన్నప్పుడు మనం అతని ముందర తాగడం చాలా పాపం అనమాట. అంటే మనం తాగుతా ఉన్నా తింటా ఉన్నా అతనికి తాగాలనిపిస్తుంది కదా. నేను వచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది. ఇది 5వ రంజాన్ అనమాట. ఫస్ట్ రంజాన్లో అయితే ఒక్క పొద్దులు లేను, ఎందుకంటే నేను సింగిల్గా ఉన్న రూమ్లో. ఆ తర్వాత నాకు మా రూమ్లోకి వచ్చిన వాళ్ళు రాయచోటోళ్ళు ఇద్దరు ముస్లిమ్సే అనమాట. వాళ్ళతో పాటు నేను ఒక్క పొద్దులు ఉంటా వచ్చినాను. సో అది ఈ సంవత్సరం కూడా అలవాటు అయిపోయింది. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ తీసుకుంటా. వీడియోకి లైక్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పెట్టిస్తారో తెచ్చుకుందాం. ఇవి వచ్చేసి మనకి నిన్న ఫుడ్ ఇచ్చి ఉంటారు కదా, ఏమైతే ఇస్తారో అవన్నీ నీట్గా తినేసి మిగతాటన్నీ పడేసి కడిగి పెట్టేస్తాం అనమాట. ప్లేట్లు, సీనియాలు అండ్ ఈ బాక్సులు అన్నీ ఎత్తుకొని యాడ్ ఇచ్చేసామంటే వాళ్ళు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని పెట్టిస్తారు. సో మనకు వచ్చేసి రూమ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వంట రూమ్ అనేది కొంచెం లాంగ్ ఉంటుంది లోపలికి. 2 డోర్లు 3 డోర్లు ఉంటాయి. అది లోపలికి పోయిన తర్వాత వినపడదేమో అని చెప్పేసి బెల్ అయితే తీయించారు. ఇక్కడ వచ్చేసి మా రూమ్ కాడి నుంచి బయటికి రాగానే ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్ దగ్గరే సీదా ఆ డోర్ ఉంటుంది. అది ఇంటికి సంబంధించింది. అండ్ అక్కడ ఎలివేటర్ ఉంటుంది. మొత్తం ఏమైనా సామాన్లు అవి తీసుకొని వచ్చిన అక్కడ జమియా సామాన్లు బండి తెచ్చి పెడతా, డైరెక్ట్ లిఫ్ట్లో పెట్టేస్తాం అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇది ఒక డోరు. తర్వాత ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇది వంట రూమ్ అనమాట లోపల. అందుకని చెప్పి మనకి బెల్ ఇచ్చారు. బెల్ కొట్టామంటే మనకి అవి తీసేసుకున్నారు. ప్లేట్లు లోపలికి తీసేసుకొని చిన్న ప్లేట్లో ఫస్ట్ స్వీట్ అయితే ఇచ్చారు అనమాట, గైమార్లు. సో ఇవి తింటా ఉంటే మనం వస్తారు ఎత్తుకొని రూమ్ కాడికి తీసుకొని వచ్చేస్తారు. ఇవి కామన్గా వస్తాయి ప్రతిరోజు. ఇది వచ్చేసి షవర్బా, అన్నకి నాకు ఇద్దరికి కలిసి. సో ఇది వచ్చేసి వైట్ రైస్ వేడివేడిగా ఉందన్నమాట. సో ఈరోజు చేసినవి ఫ్రెష్గా బోండాలు అండ్ వడలు, సమోసాలు, అవి 4. ఇది వచ్చేసి హల్వా నేను చేశాను నిన్న. అది కొద్దిగా ఉంటే పెట్టుకున్నాము, మీకు చూపిద్దామని చెప్పేసి. రూమ్లో చేసుకుంటాం అనమాట మేము అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. ఇవి వచ్చేసి గైమాతులు అంటారు. ఓకే, దీంట్లో వచ్చేసి స్వీట్ అయితే ఇది ఉంది. ఏదో ఇంట్లో పిలిపిన వాళ్ళు అయితే చేస్తారు. ఇది ఎక్కువగా కోవిడ్ వాళ్ళు కూడా తింటారు. కోవిడ్ వాళ్ళ కోసం పిలిపిన వాళ్ళు చేస్తారు అనమాట. ఇంక ఇవేమో ఒక 4-5 రకాలు స్వీట్ ఐటమ్సే మొత్తం. చూడండి, డ్రై ఫ్రూట్ స్వీట్ ఐటమ్స్. ఇవి సేమియా టైప్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి కజ్జికాయ టైపే ఉంటాయి. లోపల చీజు, లెబిను అలా ఉంటుంది అనమాట. చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న దోశలాగా ఉంటాయి. వాటిల్లో లోపల జీబిని కానీ క్రీమ్ లాంటిది పెట్టి చేస్తారు. అండ్ చక్కెర పాకంలో ముంచుతారనమాట. ఇవి కూడా బాగుంటాయి. సో ఇంకొచ్చేసి ఇది వైట్ రైస్లోకి చికెన్ కర్రీ వేడివేడిగా పొగలు గమ్ముతుంది. వైట్ రైస్. ఓకే, ఇవి ఐటమ్స్. దాంట్లో ఒక 4 ఉన్నాయి, 4 రకాలు. ఇదొకటి 5, ఇదొకటి 6, 7, 8, 9, 10, 11, 12, 13 రకాల ఐటమ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలుసుకొని ఈరోజు పార్టీ చేసుకుంటున్నారు. ఆ పార్టీ నుంచి వచ్చిన ఫుడ్డే మనకు కూడా పెట్టించారు కొంచెం. అండ్ ఇప్పుడు వచ్చే సాయంత్రం టైం వచ్చి 6 అవుతుంది.
మనకి మళ్ళీ నైట్ పెట్టిస్తారనమాట తినడానికి. స్వీట్ ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కో రేంజ్లో ఉంటాయి. నాకైతే ఇవి బాగా ఇష్టం అనమాట. లోపల ఏదో క్రీమ్ టైప్ చేస్తారు. ఇంటి దగ్గర కజ్జికాయలు ఉంటాయి కదా, ఆ టైప్లో కరుంగు అని బలం ఉంటాయి. హల్వా నా చేతులతో నేనే చేశా. నిజంగా ముందు ఒకసారి చేసా, ఫుల్ వీడియో పెట్టాను అనమాట. తర్వాత మళ్ళీ నిన్న ట్రై చేశా, నిజంగా చాలా బాగా వచ్చింది. గేమ్ బోండాలు బోండాల్లో కూడా కొయ్యటోళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మటన్తో చేస్తారు, చికెన్తో చేస్తారు, రకరకాల బోండాలు చేస్తారనమాట. బోండాలు, వడలు, సమోసా బాగుంది. స్మెల్ భయంకరంగా వస్తుంది. ఈ రంజాన్లో మొత్తం ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఫుడ్ వీడియోస్ పెట్టి మేము చాలా ఇబ్బంది పెట్టినా కదా. కాకపోతే ఇప్పుడు రికార్డ్ చేసినట్టు ఇప్పుడే పెట్టాలి, మళ్ళీ రంజాన్లో రికార్డ్ చేసినట్టు ఎప్పుడో తీసుకొని పెడితే అది చూడడానికి బాగుండదు అనమాట. అందుకని చెప్పేసి మీకు రంజాన్ అంతా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వచ్చాయి, ఫుడ్ వీడియోస్. అది కాటుగా దీన్ని షరూబా అంటారు అనమాట. సో ఇది మామూలుగా తినక ముందు తాగుతారు, కానీ నేను తినిన తర్వాత తాగుతున్నా. కోయిటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది తాగిన తర్వాత కాసేపు టైం తీసుకొని ఆ తర్వాత ఫుడ్ తిని చాయ్ కావాలంటే తాగుతారు. మనం అలా కాదు, అన్నీ రివర్స్ అనమాట. చాలా బాగుంటుంది. పాలాక్ వేసి చేస్తారనమాట, పాలాకు పప్పు అవి బాగుంటుంది టేస్ట్. అన్నకి నాకు సపరేట్ పోసిస్తారు గిన్నెలో, ఇంత బౌల్లో ఇద్దరం తాగేస్తాం. ఫుల్గా తినేసినాము. ఒక డ్యూటీ అయితే పడింది, లొకేషన్ పెట్టారనమాట. 21 నిమిషం చూపిస్తుంది, 19 కిలోమీటర్లు. ఈరోజు పొద్దున్నే 11 గంటలకు 12 గంటలకు లేసా. తర్వాత జమియా వేసి వచ్చా, ఆ ఇంటికి ఈ ఇంటికి 2 గంటలకి. తర్వాత వచ్చి సాయంత్రం వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకొని వచ్చాను అనమాట. సో ఆ ఫుడ్ తీసుకొని వచ్చిన తర్వాత మాకు ఫుడ్ పెట్టించారు, తిన్నాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో డ్యూటీ పడింది, అక్కడికి వెళ్ళి వస్తువులు తీసుకురావాలి. ఫార్మసీకి వచ్చాను అనమాట. ఫార్మసీ క్లోజ్లో ఉన్నది. ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. కోవిడ్ వాళ్ళకి ఫుడ్ వచ్చేసింది, రెండోసారి వచ్చిందనమాట. సాయంత్రం అప్పుడు తెచ్చుకొని తినేటి 8 ఉన్నాయి. సో అవి కాకుండా మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఇవి ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి నైట్కి, అవి వచ్చేసి డే టైంలో తినేదానికి. ఇప్పుడు వీటిలో ఏమైతే తింటామో మేము అవి కొంచెం పెట్టుకొని మిగతాటి తీసుకుని అటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 9 అవుతుంది. మామూలుగా పెట్టించారు, ఇంక మనం నైట్ ఏ టైం అయినా తినేసి పడుకోవచ్చు. సో ఒకసారి ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి చూపిస్తా చూడండి. ఒకటి సేమియాలు, మక్రోని, అదే నూడిల్స్, మక్రోని అండ్ రైస్. ఇవి వచ్చేసి ఆనియన్ అనమాట. సో దీని రైస్ పేరేమంటారు తెలియదు, కానీ కోవిట్లో వర్క్ చేసే వాళ్ళకి అయితే తెలిసి ఉంటుంది. దీని పేరేంటో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిరకాయల కారము, అది టమాటో డక్కుసు. ఇవి రెండు వచ్చేసి దీంట్లోకి. ఇదేమో చికెన్ బిర్యానీ ఇంట్లో చేశారు, మనకు ఇంట్లో చికెన్ ఉలవలు అవి ఇవన్నీ మిక్స్ ఉంటాయి అన్నమాట. వంకాయ, ఉల్లగడ్డ, చికెన్ బిర్యానీ. ఏమో ఇవి చూడండి, పిజ్జాలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది వచ్చేసి టమోటా వెజిటబుల్ పిజ్జా చిన్నది. ఇది వచ్చేసి జాతర పిజ్జా. ఇంకా సాయంత్రం ఇచ్చిన వడలు లాంటివి అవి కొన్ని. ఇవి వచ్చేసి చికెన్ రోల్స్, బోండాలు వేరే వాళ్ళ ఇంట్లో తెచ్చాను కదా అక్కడ బోండాలు ఇవి. ఇవి వచ్చేసి జీబింది ఒకటి, కుదర, రెండు మిక్స్. ఓకే, ఆ తర్వాత ఇది షరూబా నార్మలే. ఇంకేమో వెజిటేబుల్స్ అన్నీ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటారు అనమాట. ఓకే, అవి క్యారెట్, కుకుంబరు, మిరపకాయలు వెనిగర్లో కానీ ఉప్పు నీళ్ళలో కానీ నానబెట్టుంటారు కొన్ని రకాల వెజిటేబుల్స్. తర్వాత ఇది కోవేటోలు మారాకు వెజిటేబుల్ కర్రీ. చూసారు కదా, సాయంత్రం ఇచ్చిన ఫుడ్కి అండ్ ఇప్పుడు ఇచ్చిన ఫుడ్కి చాలా తేడా ఉందన్నమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే వచ్చాయి. మొత్తానికి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఇవి. నాకు డ్యూటీ పడింది, మళ్ళీ డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాత వీటిలో ఆల్మోస్ట్ ఇంకా సాయంత్రం అప్పుడు ఫుల్గా తినేసాం కాబట్టి నైట్ కొద్దిగా తింటాము. మిగతాదంతా తీసుకొని ఎలా పోయి ఇవి సీనియర్లు ఇచ్చారు కాబట్టి వీటిలో ఎత్తుకొని ఫుడ్ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అక్కడ ఎవరన్నా తింటారు కడుపు నిండా.
ఇవి ఉన్నాయి కదా, బట్టలు వాష్ చేసుకునేవి అనమాట. ఇవి ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి మా మేడం లిస్ట్ పెట్టిందనమాట, తీసుకురమ్మని చెప్పి పోయినా. మొత్తం అన్నీ తీసుకొని షాంపులు కూడా పెట్టిందనమాట. మామూలుగా అయితే ఇవి 3 దినాలు పడతాయి జొమాటోలో కొనాలంటే. వచ్చేసి దినార్ రూపానే రెండు వస్తాయి అనమాట. ఈ 2 1000 రూపాయలు పెట్టాల్సింది మనకు 400కి వచ్చాయి. ఈ 2 1000 రూపాయలు పెట్టాల్సింది మనకు 600కి వచ్చాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ 3 ఇవి 6 తీసుకురమ్మనింది. నాకు కూడా ఒకటి కావాలి మేడం, పనిలో పని తీసేసుకుంటా అని చెప్పేదానికి సరే నాకు ఒకటి తీసుకునేది అనమాట. అది కార్లోనే పెట్టేసి వచ్చా. చూడండి, 1 2 3 4 5 6 ఇవి వచ్చేసి షాంపులు. ఇవి మొత్తం భయంకరంగా బరువు ఉన్నాయి. ఈ వీళ్ళు ఎక్కడెక్కడ ఆఫర్లో ఉంటాయా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఎక్కడ ఆఫర్లో ఉంటే అక్కడికి పంపిస్తారు, అక్కడికి తీసుకురావాలి. మొత్తానికి తీసుకొని చేసేసా. టైం వచ్చేసి 10:33 అవుతుంది. ఇది నాకు కావాలని చెప్పి అడిగాను కదా మా మేడంని, తీసుకోమని చెప్పింది. దాంట్లో మా మేడంకి సంబంధించి 3 సెట్లు తీసుకున్నా, అండ్ నాకు ఒకటి ఎక్స్ట్రా 4 సెట్లు మొత్తం. దీని రేటు, దీని బిల్లు సంబంధించి చూపిస్తా చూడండి. 1.8 లీటరు 2 వచ్చేసి 6, ఆ తర్వాత 400 ml 2 వచ్చేసి 4 సెట్లు మొత్తం. అవి ఒక 6, 6 12, ఇవి ఒక 4, 4 8. చూడండి, 16 904 బిల్స్. సబ్బులు, షాంపులు, మనకు వగేరా వగేరా తినడానికి సరుపొడి ఏమైనా వాళ్ళే తీసిస్తారు కాబట్టి నేను యూస్ చేసేది మెంతోలు. అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చుకున్నాను. అన్నీ డ్యూటీలు కంప్లీట్ చేసుకొచ్చేటోళ్ళకి టైం 11 అవుతుందన్నమాట నైటు. సో కొద్దిగా రైస్ తీసేసుకొని ఎత్తుకొని ఆడ పెట్టేద్దాము. త్వరగా వచ్చేస్తాను అనుకున్నా, లేట్ అయింది. ఇవన్నీ దీంట్లో వేసేసి రైసు, ఇది బిర్యానీ, ఇది వంకాయలు వెజిటబుల్తో చేసిన కూర అనమాట. ఎలాగో ఆడబెట్టేస్తే వాళ్ళన్న తింటారు. కొద్దిగా ప్లేట్లోకి తీసుకుందాం అనమాట. ఎత్తుకొని ఇంకా తీసుకొని పోయి దగ్గరలో మాకు ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎవరో ఒకరు డెలివరీ బాయ్స్ వాళ్ళు వీళ్ళు తినేస్తారు తీసుకొని. మా కోవిడ్ ఇంట్లో పార్టీలు జరిగి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అంటే మాత్రం మా కోవిడ్ వాళ్ళే ఎత్తుకొని పోయి ఎక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేయమని చెప్పేసి ఇస్తారు. లేదు మాకు ఇచ్చిన వాటిల్లో ఎంగిల్ చేయం, అస్సలు తగలమన్నమాట. చేతితో కూడా తగలకుండా ఉండేవి మాత్రమే ఎత్తుకొని అక్కడ పెడతాము. ఒకవేళ చేతితో తగిలినామంటే ఖచ్చితంగా పడేస్తాం, అవి ఎత్తుకొని పెట్టాం. హరామ్ అని చెప్పేసి, అదే పాపం అని చెప్పేసి పెట్టాం అనమాట. సో ఇవి తీసుకొని పెట్టేస్తే ఎవరో ఒకరు తింటారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అస్సలు వేస్ట్ చేయకూడదు. ఈ చుట్టుపక్కల ఇండ్లలో ఎంతోమంది తీసుకొచ్చి ఫుడ్ పెడతా ఉంటారు. చూడండి, ఫుల్గా ఉంది, మొత్తం ఖాళీగా లేదనమాట. చాలా రకాల ఐటమ్స్ అయితే పెడతారనమాట. ఒక్కో ఐటమ్ ఒక్కో రేంజ్లో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే ఈరోజు ఫ్రెష్గా తీసుకొచ్చి పెట్టుంటారు. మనం కూడా ఇక్కడ పెడితే మనం తీసుకొచ్చినట్టు తింటారు పాపం, ఎవరో ఒకరు తీసుకొని పోయి. మళ్ళీ రేపు సాయంత్రానికి ఉండవు ఇక్కడ. ఇవి మొత్తం అన్నీ తీసుకొని పోతారు. ఈ చుట్టుపక్కల కోవిడ్ ఎండలో ఉండేవాళ్ళు, పనులు చేసే వాళ్ళంతా తీసుకొచ్చి ఇలా ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అయితే పెడతారు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళకి మాత్రం, బయట దేశాలకు వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫుడ్ విలువ తెలిసే ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. ఆకలికి కడుపు మండుతూ ఉన్నా కూడా ఒక నీళ్ళు తాగి పడుకున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో మనకైతే అలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనకు ఉంది కదా అని చెప్పేసి దాన్ని వేస్ట్ చేసుకుంటూ అట్ట ఉంటే ఈరోజు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడతాము. సో మన దగ్గర ఉంటే మాత్రం ఫుడ్ ఖచ్చితంగా నేను తీసుకొని అక్కడ పెట్టేస్తాను అనమాట. దయచేసి ఎవరు వేస్ట్ చేయకండి ఫుడ్. మీకు దగ్గరలో ఎవరైనా కనిపించారంటే వ్యక్తులకి పెట్టండి. లేదా కువైట్లో ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ఫ్రిడ్జ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు దగ్గరలో. అట్ట ఒక 4 ఇండ్లు అటు పక్క కానీ 4 ఇండ్లు ఇటు సైడ్ కానీ. సో తీసుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ వడలు, సమోసాలు ఇవి కూడా తీసుకొని పెట్టుండొచ్చు, కాకపోతే సవికిపోతాయి అన్నమాట. అక్కడ చల్లగా గాలి తగిలి ఇవి సయ్యారిపోతాయి, బాగుండవు టేస్ట్ తర్వాత తినడానికి. మేము కూడా ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినము. కావాలంటే ఇప్పుడు తింటాము, లేదంటే పడేస్తాం అనమాట. ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి, లేకపోతే బాగుండవు. సో చూసారు కదా ఫ్రిడ్జ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఫుల్గా ఫ్రిడ్జ్ నిండా ఉన్నింది.
చాలా బాగుంది టేస్ట్. బిర్యానీ అండ్ కుషారీ రైస్ రెండు కూడా ఆ తిన్నోళ్ళు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈరోజు ఒక మంచి పని చేసినాం, చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫుడ్ మాత్రం దయచేసి వేసి కావండి. సూపర్ ఫుడ్, భలే ఉంది టేస్ట్. ఫ్రిడ్జ్లో ఎత్తుకొని ఫుడ్ పెట్టేసి వచ్చి ఫుల్గా తిన్నా. తర్వాత ఫోన్ చేసి రమ్మని చెప్పారు. డోర్ కాడికి వెళ్తే ఇవి మామూలుగా రంజాన్ టైంలో హల్వా తెచ్చుకుంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. సరే మీరు తినండి అని చెప్పేసి ఇచ్చేసారు. 3 డబ్బాలు ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి చూపిస్తా స్వీట్స్. ఫస్ట్ది హల్వా, రెడ్ హల్వా. సెకండ్ది బాదం పప్పు, జీడిపప్పు. మామూలుగా లేదు చూడండి, ఎల్లో కలర్ హల్వా. ఓకే, 2 ఇవి వచ్చేసి చాక్లెట్స్. 4ది వచ్చేసి చిన్న చిన్న సమోసాలు లాంటివి, కాకపోతే ఇవి స్వీట్స్ అనమాట, సమోసా స్వీట్స్. దీని లోపల వచ్చేసి ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. బాగుంటాయి టేస్ట్. ఫుడ్ ఐటమ్స్ మాత్రం మామూలుగా రాలేదు ఈరోజు. చాలా బాగా అనిపించింది. సో సూపర్. అసలు చిన్న ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ చుట్టుపక్కల మన తెలుగు వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు. డ్రైవర్లు కావచ్చు, కద్దామాలు కావచ్చు, వాళ్ళే తీసుకొని పెట్టుంటారు 90%. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ వాల్యూ అనేది తెలుసు అనమాట. దయచేసి ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా ఫుడ్ అనేది వేస్ట్ కాకండి. మీ దగ్గర ఉంటే ఎవరికైనా పెట్టండి, తీసుకొని మీ ఎక్కడన్నా దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఫుడ్ అందని వాళ్ళకి, ఫుడ్ దొరకని వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయండి, వాళ్ళ కడుపు నింపండి. ఒక కోవిడ్ ఇంట్లో డ్రైవర్కి ఇన్ని రకాల ఐటమ్స్, ఇన్ని రకాల ఫుడ్ రేర్గా దొరుకుతాయి. సో అది కూడా మంచిగా ఆస్వాదిస్తాం మేము. పెట్టిన కాడికి అది ఎంగిలా, వాళ్ళు తిని పెట్టినారా, తినకుండా పెట్టినారా, ఇవన్నీ మేము ఆలోచించము. చాలామంది కామెంట్లలో చేస్తూ ఉంటారు, వాళ్ళు పెట్టిన ఎంగిల్ తింటున్నారని చెప్పేసి. అది కూడా దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడతా. అండ్ ఈ మధ్య టిక్టాక్లో ఒక వీడియో చూసా, చాలామంది వాటి గురించి వీడియోలు కూడా చేశారు. టిక్టాక్లో నేను కూడా వీడియో చూసా. ఒక డ్రైవర్ వచ్చి మన తెలుగు అతనే తిడుతున్నాడు అనమాట కద్దామాల్ని, ఇలాంటి ఫుడ్ పెడతారా డ్రైవర్కి, ఇలా ఎవరన్నా తింటారా అని చెప్పేసి. మన వాళ్ళు ఎవరన్నా కోవిడ్ ఇంట్లో ఆడవాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, పరిస్థితి ఎలా ఉంది, ఎంత కష్టంగా ఉంది, అట్ట ఇట్ట అని చెప్పేసి. కొంతమంది డ్రైవర్లకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాంటివి తెలియదు అనమాట. అండ్ వాళ్ళు ఎవరు ఉండుండరు. సో వాళ్ళు పెట్టించే ఫుడ్ ఖచ్చితంగా డ్రైవర్కి ఇస్తున్నారంటే అది కోవిడ్ వాళ్ళకి తెలిసే ఇస్తారు 90%. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, మనవాడు కదా మంచిగా తినేలే, డ్రైవర్ పాపం పని చేసుకొని వస్తూ ఉంటాడు, వాడు బయటికి వినాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, కడుపు నిండా తింటాడని చెప్పేసి మన ఇండియన్ స్టైల్లో ఫుడ్ ఐటమ్స్ చేసి పెడతారు. అలా చేసి పెట్టేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు అనమాట. సో కోవిడ్ వాళ్ళు ఇచ్చినట్టే ఆల్మోస్ట్ వాళ్ళు ఏది పెట్టమంటే అదే పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారు. కోవిడ్ వాళ్ళు ఒప్పుకోరు ఏదైనా చేసి పెడదామన్నా కూడా. వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం, మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలియకుండానో వాళ్ళకి తెలుసో ఏదో ఒకటి మనకు అడ్జస్ట్ చేసి ఫుడ్ పెడితే బాగుంటుంది. సో డ్రైవర్లు కానీ, కద్దామాలు కానీ దయచేసి కొట్టాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం చేయకండి. వాళ్ళని మీరు వాళ్ళని అర్థం చేసుకుంటేనే మనం కడుపు నుండి అన్నం తినగలుగుతాము. ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫుడ్ సరిగా పెట్టకపోతే ఫస్ట్ వాళ్ళు కోవిడ్ వాళ్ళకి చెప్పాలి, లేదా వాళ్ళ ఇంట్లో పని మనిషికి చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా అలానే ఇస్తూ ఉంటే, ఒకవేళ తిట్టినా మీ వాళ్ళని మాత్రమే, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళని మాత్రమే తిట్టాలి, కానీ కద్దామాలు అందరినీ తిట్టకూడదు. అంటే కోవిడ్ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తిట్టకూడదు. వాళ్ళందరితో నీకు సంబంధం లే. బాగా ఫుడ్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏదైనా తప్పు మాట అంటే క్షమించండి. నాకు హల్వా అంటే చాలా ఇష్టం అనమాట. 2 టైప్స్ హల్వా చూశారు కదా, నేను 2 తింటా. హల్వా బాగా తింటా. ఈ ఎల్లో కలర్లో ఉండే దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నారు కాబట్టి ఇంకా టెంప్టింగ్గా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. నేను చూపించిన ఐటమ్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని బాగా టెంప్ట్ చేసే ఫుడ్ ఐటమ్ కూడా దాని నేమ్ కామెంట్ చేసి ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్, జై హింద్.